వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాష్ట్రంలో రేపు డిసెంబర్ 9 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండకూడదు అంటూ హితవు పలికారు. మీరు ఖచ్చితంగా సభకి రావాల్సిందే, మీ సూచనలు కావాల్సిందే అంటూ కూడా ఆహ్వానించారు. అయితే ఆహ్వానిస్తే మాత్రం సరిపోతుందా? చురకలు కూడా వేయాలిగా. అదే పని చేశారు. మీరేమో తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటారు, మీ కొడుకుని కూతుర్ని ఇద్దరిని వదిలేసి మా మీద పడమంటారు, ఇదెక్కడ గోలా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్న. కేసీఆర్ నుంచి సమాధానం లేదు. కానీ కేటీఆర్ కానీ లేదంటే కవిత కానీ దీనికి సమాధానం కౌంటర్గా ఇస్తూ వచ్చారు. అంటే ఒక మాట చెప్పుకోవాలి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లకుండా, అంటే అధికారంలో లేకపోతే అసెంబ్లీకి వెళ్ళకూడదు అని ఏమన్నా రూల్ ఉందా? ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు, నేను నా పని ఏదో చేసుకుంటాను అనేటువంటిది ఏమైనా రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చిందా? ఇది కేవలం తెలంగాణకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. ఈరోజు చర్చ తెలంగాణకు సంబంధించింది కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం దాదాపుగా 5 రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఎన్నుకున్నారో ఓడిపోయినటువంటి వాళ్ళు, అధికారంలో లేనటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడం మానేస్తున్నారు. బయట ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద మేము మాట్లాడుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఇదే వాళ్ళకి ప్రజలు ఇచ్చినటువంటి హక్కు. సో ఎనీవే, డిబేట్లోకి వెళ్దాం. రేవంత్ రెడ్డి పిలిచినటువంటి ఇచ్చిన ఆహ్వానానికి మరి కేసీఆర్ ఏమైనా అసెంబ్లీకి వెళ్తారా లేదా? ఇదే డిబేట్. దీంట్లో మనతో అందుబాటులో ఉన్నారు పశుపతి గారు, ప్రముఖ అనలిస్ట్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ యాదవ్ గారు కూడా జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ నేతలందరూ హరీష్ రావు గారిని, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో, వారికి సంఘీభావంగా వెళ్లడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మేబీ ఫోన్ లైన్లో మనకు త్వరలో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అక్కడ అప్డేట్స్ కూడా చూద్దాం. పశుపతి గారు నమస్కారం. సో కేసీఆర్ గారిని అసెంబ్లీకి రండి అంటూ ఆహ్వానం పలికారంటే కేసీఆర్కి ఒకళ్ళు ఆహ్వానిస్తే మాత్రమే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలా? 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా, మంత్రిగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో దాదాపుగా 35-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదు తెలియదు. అంటే అధికారం పోయింది కాబట్టి నేను వెళ్ళను, మా వాళ్ళు చూసుకుంటారు అని వదిలేయడమేనా? ఓకే, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, మీ బీఆర్కే వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నుకోబడినటువంటి నాయకులు ఎవరైనా, అది ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేనా, శాసనసభ్యులు అనేది కాదు. ఇది బాధ్యతాయుతమైనటువంటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు ఒక నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు లక్షలాది మంది నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క స్థితిగతులను ప్రభుత్వానికి చేరవేసే విషయంలో అది శాసనసభలు బాధ్యతాయుతంగా ఈ ప్రజాస్వామ్యంలో మెలుగుకోవాలి. అందులో ప్రధానంగా గతంలో ఒక 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ గారు 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు అన్ని బాధ్యతలు తెలుసు. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్సెస్ ఏమొచ్చిందంటే, గతంలో శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు అప్పుడు అతనికి ఆరోగ్యం బాగలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యంగా ఆయన బాగున్నారు కాబట్టి ఇప్పుడు వారు ఒక ప్రతిపక్ష నేతగా, అంటే 39 సీట్లు ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చింది అంటే సుమారుగా ఒక 40% శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు వ్యక్తి. వీళ్ళందరూ కూడా ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. అక్కడ కోట్లాది మంది వీక్షకులు ఉంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ యొక్క బాధ్యత ఎలా నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం చేసే తప్పులను కూడా ఎండగట్టేదానికి, ప్రజల యొక్క అవసరాలను తీర్చుకునే విషయంలో కూడా శాసనసభలో ఒక సమర్థవంతమైనటువంటి చర్చ జరగాలి. అది ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా ప్రధానంగా ఇది ఆ సభకు గౌరవం ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడి యొక్క సీటు ఖాళీ ఉంది అంటే ఈయన ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేసి, బాబు నేను నీకు తొడగొట్టి సవాలు వేసినా, నీ గద్దె దింపినా, నీ ఇగోను హిట్ చేశాను, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఆపోజిట్ లో నిలబడాలి, నేను ముఖ్యమంత్రిగా నువ్వు ఉండాలి, అది చూడాలి, కల్లారా చూడాలి అనేటువంటి ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రస్ఫుటంగా ఉంది. గతంలో
కేసీఆర్ గారు యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయన స్వయంగా వెళ్ళి కలిశారు. అవును. అయితే కలిసి అతను రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నారంటే ఒక మాట అన్నారు ఆయన. అంటే ఒక బాధ్యతగా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నా, ఎన్నో తిట్టినా, ఎన్ని చర్చించినా కూడా యశోద హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించవచ్చు చూడండి, రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి. అవును. అయితే ఆ దాన్ని మళ్ళీ నిలబెట్టుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రత్యేక ఇంటర్వ్యూలో, మీరు ముఖ్యమంత్రి అవుతానని చూపించారా అంటే, అవును నేను అక్కడ పోయి నిలబడ్డానంటే నేను ముఖ్యమంత్రినిగా వెళ్ళి కనిపించాను కదా ఆయనకు అని అన్నాడు. అక్కడ కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం ఈగో ఆర్ట్ అయిపోయింది. హ్మ్. అయితే ఇక్కడ ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, నేను ముఖ్యమంత్రిగా ఆయన నన్ను సవాల్ విసిరిండు, నేను కాలేను అనుకున్నా, నేను నీ గద్దె దించిన వ్యక్తిని, నువ్వు అసెంబ్లీకి రావాలి అనేటువంటి కోరిక రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే కేసీఆర్ గారు కూడా ఇక్కడ దాన్ని అంత పెద్దగా ఇగోయిజం తీసుకోవద్దు. రాజకీయ ఈగో పార్టీల్లో ఎందుకు కాదు ఎన్నో పశుపతి గారు, ఒడిదుడుకులు అనేది ఇక్కడ ఈగో అన్న మాట ఎందుకు అసలు? ఈగో అన్న మాట ఎందుకు? ఇప్పుడు ఈగో అని చెప్పి వాళ్ళ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు నన్ను ఎన్నుకున్నది నా ఈగో చూపించడానికి అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. అందుకే అంటున్నాడు కేసీఆర్ గారు కూడా అవన్నీ బేచాలకు వెళ్లకుండా అంటే ఆ డిఫరెన్సెస్ ఉండకుండా ఆయన కూడా ఒక గౌరవంగా సభకు వెళ్ళాలి. ఆ ప్రజల పక్షాన 39 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగాలు వీళ్ళ పార్టీ నుండి గెలిపోయినారు, వాళ్ళందరికీ కూడా ఆయన బాధ్యత ఉండాలి. అది తప్పకుండా ఆయన ప్రశ్నించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం మంచి చేస్తే హర్షించవచ్చు. అది ఒక మంచి వేదిక. ఇప్పుడు నేను ఒక టీవీ మాట్లాడుతున్నాను, నేను మీ ఛానల్ ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడేది ఒక 50,000 మంది వీక్షకులు చూస్తారు నేనేం చెప్తున్నాను. అది నేను ఒకటి వ్యక్తిగతంగా మాట్లాడితే ఒక 500 మందో 5 మందో చూస్తారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద అసెంబ్లీ అనేది సమావేశాలు. అది బాధ్యతాయుతంగా, అది ప్రజా పాలనకు ఉపయోగకరంగా, ప్రజలకు అర్థవంతమైనటువంటి ఆలోచన విధానమైనటువంటి పరిపాలన ఇవ్వాలి అనుకున్నప్పుడు, ప్రజల పక్షాన కొట్లాడుతుంది అన్నప్పుడు వాళ్ళే హర్షిస్తారు, వాళ్ళు చూస్తారు. అయితే ఇక్కడ ఏమైతుంది, రేవంత్ రెడ్డి గారు ఒక జిమ్మి కాదు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాటకారి, ఆయన టైం టు టైం డిఫరెంట్ ఎరవేస్తుంటాడు. ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మొన్నదాకా నువ్వు వస్తే మాట్లాడాలి, నువ్వు వచ్చి కూర్చో, నువ్వు బయట వచ్చి మాట్లాడొద్దు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు, అది ప్రతిపక్ష పార్టీ సీట్ ఖాళీగా ఉండొద్దు, మీరు వచ్చి సూచనలు ఇవ్వాలి అన్నారు. రెండింటికి అర్థం అదే ఉంది కదా. అంటే ఎంత వెటకారం అనుకున్నా, ఎంత గిమ్మిక్ అనుకున్నా, రెండింటికి మీనింగ్ ఒకటే కదా. ప్రతిపక్ష సీట్ ఖాళీ ఉంది అండ్ మీరు వస్తే మాట్లాడాలి అన్నారు. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్లో చూస్తే సభకి వచ్చి సూచనలు ఇవ్వాలి, కేసీఆర్ వచ్చి సూచనలు ఇవ్వమంటే సూచనలు ఇవ్వట్లేదు, ఓ పక్కన కేటీఆర్ని కవితల్ని వదులుతున్నారు. అంటే ఇది ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి సంబంధించిన దాని మీద మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. కుటుంబ పెద్దవై ఉండి పిల్లలకి తప్పులు అంటే తప్పులో ఉప్పులో చెప్పాల్సిన నువ్వు చెప్పకుండా మా మీదకి వదులుతావేందా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది నిజంగానే, అంటే ఆయన వయసుకి ఇచ్చినటువంటి గౌరవం కావచ్చు, ఇంకోటి అవన్నీ పక్కన పెడితే ఈయన కూడా ఒక పెద్దగా సభలో ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు, అలాగే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత, సాధించుకున్నటువంటి తెలంగాణ కోసం మొన్న దీక్షా దివస్ అని చెప్పి 29వ తేదీని చేశారు. అది గుర్తున్నప్పుడు ఆ దీక్ష జరిగిన తర్వాత వచ్చిన ఫలితం తెలంగాణ కదా. ఈ తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది, 10 ఏళ్ల అధికారం ఉంది, ఇప్పుడు వాళ్ళకు వచ్చింది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించి మనం సభకి వెళ్ళి తప్పు చేస్తే గళ్ళబట్టుకొని తప్పు చేస్తున్నారని ప్రశ్నించాలి కదా. రైట్, వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. డిబేట్లో మనతోటి డిసిసి ప్రెసిడెంట్ సునీల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా జాయిన్ అయ్యారు. సునీల్ గారు నమస్కారం. నమస్తే సార్. సో ఏంటి సూచనలు ఇవ్వండి అంటూ కేసీఆర్ గారిని సభకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి గారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏమనుకోవాలి అంటే, కేసీఆర్ నేను వచ్చినా రాకపోయినా మా వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ మా వాళ్ళు చూసుకుంటున్నారు కదా సభలో అని చెప్పినప్పుడు ఎందుకని ప్రత్యేకంగా ఆయన్ని మీరు టార్గెట్ చేసి మీరు రావాలి అనడం? నమస్తే సార్. సార్ అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ మ్యూట్ చేసేయండి ప్లీజ్, ఆ టీవీది. బీఆర్కే న్యూస్ వాళ్ళకి నమస్కారాలు. హలో, చెప్పండి సునీల్ గారు. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వారి, తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏరుకోరి తెచ్చుకొని 1200 మంది అమరుల సాక్షిగా మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అయిపోయింది.
మాజీ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఒక ఎమ్మెల్యేగా నెలసరి జీతం తీసుకుంటూ అసెంబ్లీలో ఇప్పుడు మనం ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు కండక్ట్ చేస్తాం అసెంబ్లీ సమావేశాలు మీకు తెలుసు. అవును. శీతాకాల సమావేశాలు రేపు 9వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఈయన అసెంబ్లీకి రావడానికి ఇష్టపడకపోతే ఒక ప్రభుత్వ అధికార లాంఛనాలు కావచ్చు, ప్రభుత్వ వేతనాలు కావచ్చు తీసుకోవడానికి అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్నావు, ప్రతిపక్ష నేతగా ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా సూచనలు సలహాలు ఇస్తే ఇవ్వండి అని ఒక పెద్ద మనిషికి ఆహ్వానించినప్పుడు ఆయనకు రావడానికి గుండె ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని చూసి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రసంగాలు వినలేకనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి కళ్ళలోకి సూటిగా చూడకపోవడానికో, సో ఏదేమన్నా కావచ్చు, ఆయన పర్సనల్ గా తీసుకొని ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నాడు. దాన్ని తెలంగాణ ప్రజ యావత్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ యావత్ ప్రజానికి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ గారు ఇంకా ఫామ్ హౌస్ లో పడుతుంది, ఎందుకు రావద్దు? సో ప్రజల ఓట్లతో ఎన్నికై ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒకవేళ నీకు అసెంబ్లీకే రానప్పుడు ఆ శాసనసభ్యత్వానికి రద్దు చేయాలి. శాసనసభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. లేదంటే తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ గారు స్వయంగా రాజీనామా చేయాలి. గజ్వేల్ ఉప ఎన్నిక రావాలి కదా. లేదు ఉప ఎన్నిక రావద్దు, నేనే మాజీ ముఖ్యమంత్రిగా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడి విధులను కూర్చో తప్పకుండా నిర్వహించాల్సిన బాధ్యత ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పైన ఉందని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. సో ఖచ్చితంగా అసెంబ్లీకి రాకపోవడం అనేది పెద్ద పొరపాటు. నిజంగా దాని మీద ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము రమ్మంటున్నామనో లేకపోతే ఆయన రావద్దనో కాదు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు రావు, ఎందుకు ఇంకా నువ్వు రెస్ట్ తీసుకుంటావు, ఆల్రెడీ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు నువ్వు ఏమి నిలబెట్టినావు అనేది ప్రజలు గమనించి నేను పక్కకు పెట్టినప్పుడు కనీసం చేసిన తప్పు ఒప్పుకోవడానిక లేకపోతే పాపాలు కట్టుకోవడానికైనా కానీ వచ్చి ప్రజల పక్షాన ప్రజలకు ఏదో జరుగుతుందని చెప్పేసి ఫామ్ హౌజుల్లో, పత్రికలలో, లేకపోతే ప్రెస్ ముందులో, తను పెంచుకున్నటువంటి ఛానళ్ల ముందు మాట్లాడితే సరిపోదు. నిజంగా ఇప్పుడు అసెంబ్లీ వేదిక అనేది ఎందుకోసం ఉంటుందండి? 4.5 కోట్ల ప్రజలకు ప్రత్యేకగా ప్రజల పక్షాన ఏది కావాలన్నా మాట్లాడి ప్రభుత్వం ఇది చేస్తుంది, అది చేస్తుంది, ప్రభుత్వ పథకాలు ఇట్లయినాయి అట్లయినాయి అన్నప్పుడు వచ్చి సాక్షాత్తు చెప్పాల్సింది అసెంబ్లీలో చెప్పాలి, బయట చెప్పడానికి కాదు. ఒకవేళ నువ్వు అసెంబ్లీలో కనుక నీకు సభ్యత్వం లేదు, నువ్వు అసెంబ్లీ శాసనసభ్యుడు కాదనుకున్నప్పుడు రాకపోతే పర్వాలేదు. ఏం సార్? సునీల్ గారు, అంటే మీ బ్యాక్గ్రౌండ్ లేదా వాయిస్ వస్తుంది, కొంచెం వాళ్ళని సౌండ్ చేయకుండా ఉండమని చెప్తారా ఒకసారి? ఇంతలోగా ఒకసారి మనం పశుపతి గారిని మాట్లాడుతాం. పశుపతి గారు, సో మీరు చెప్పినటువంటి పాయింట్. సునీల్ గారు ఒకసారి. పశుపతి గారు, సో వాళ్ళు చెప్పేది అవునవును. సో వాళ్ళు అనేది ఏంటంటే నమస్తే సో పర్సనల్ గా తీసుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ వస్తుంది. రెండోది, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, తప్పుల మీద ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు, హామీల మీద నిలదీస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఇదా ఏడాది కాలంలో మీరు చేసినటువంటి పని అని కాంగ్రెస్ వాళ్ళని ఆరోపణ చేస్తున్నారు. దానికి మీరే ఉంటారు. ఒక్కటి పవన్ గారు, అధికార పార్టీ ఎప్పుడు కూడా అంటే వాళ్ళు చేసిందే చెప్తారు, కొన్ని చేయని చెప్పరు ఎవరు కూడా. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఏం చేస్తుంది అంటే ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పని ఎక్కడ చెప్పరు, వాళ్ళు చెయ్యని పనినే చెప్తారు. అంటే ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీల యొక్క నేపథ్యం అలాంటిది. ఎందుకంటే కానీ ప్రజలు ఈ ఇద్దరి మధ్యలో ప్రజలు గమనిస్తుంటారు ఏం చేశారు ఏం చేయలేదని. సో దీనికి వీళ్ళు ఏమనుకుంటారంటే దొంగ 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 అంటే 5వసారి దొంగ అవుతాడు అనే కాన్సెప్ట్ లా వీళ్ళ కాన్సెప్ట్ లో వీళ్ళు ఆలోచిస్తారు. అది తప్పు. అది ప్రజలు గమనిస్తున్నారు, మంచి జరిగినా గమనిస్తున్నారు, చెడు జరిగినా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అంటున్నారు. ఎగ్జాంపుల్, మొన్న ఆయన ఏంటి మొత్తం ఏ డిపార్ట్మెంట్ లా ఉద్యోగాలు ఇచ్చారు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తారు, ఈయనేమో మీరు నోటిఫికేషన్లు మీరేసినా మేమేసినామా అంటున్నారు. అంటే మీరేసినా మేమేసినామా కాదు, ఏ టైం నుండి వాడికి ఒక ఎంప్లాయీకి శాలరీ వచ్చింది అనేది, లేకపోతే ఏ టైంలో పోయి ఆయన రిపోర్ట్ చేసిండు అనేది చూస్తారు. దాని వెనకాల ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు ఏముంటుందండి, తెలంగాణ రాష్ట్రం దాని ముఖ్యమంత్రిది ఉంటుంది, సో అండ్ సో ఉంటారు. అది వాళ్ళ హయాంలో ఇచ్చినట్టే లెక్క. రేపు భవిష్యత్తులో మళ్ళీ
ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిందనుకోండి, వీళ్ళు సంక్షేమ పథకాలు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, వాళ్ళ హయాంలో ఏదైనా ఫ్లైఓవర్లు కావచ్చు, లేకపోతే పెద్ద డ్యామ్లు కావచ్చు, ఓపెన్ చేసేటప్పుడు శిలాఫలకం ఆయనదే ఉంటుంది. అది వాళ్ళు చేసినామని అనుకుంటారు. కాకపోతే ఇది నిరుద్యోగులకు అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు, ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని హామీలు కూడా ఉన్నమాట వాస్తవం. వాళ్ళు చేయాలి. వాళ్ళకు కూడా ఒక సంవత్సరం టైం అయిపోయింది కాబట్టి కొన్ని జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధానంగా ఎవరు ఫోకస్ ఎక్కడ మాట్లాడుతున్నారంటే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది, దాన్నే మొత్తం ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా. మిగతా యాక్టివిటీస్ నడుస్తున్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు అనుభవం లేకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చి నిలుపుకోకపోవచ్చు, అంటే నిలుపుకోవడమే ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. దాన్ని ప్రశ్నించవచ్చు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా. కానీ ఇంకా ఏమీ జరగలేదు అని అనడం అది అసంబద్ధం, అది తప్పు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా. అయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరు ప్రధాన చర్చ ఏంటి అంటే ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష పార్టీ అధ్యక్షునిగా మీరు రావాలి అని అంటే ఒక పాము పుట్టలో ఉంటుందండి. ఏం చేస్తారు? పుట్టలో నుండి బయటకు తీయాలంటే రకరకాల ప్రయత్నం చేస్తారు. పొగ పెడతారు, లేకపోతే ఇంకో పాములోని తీసుకొస్తారు, ఇంకో అంటే రకరకాలు చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు ఆ కోవలోనే మీరు ఒక బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీ, మీరు అనుభవం ఉన్న వ్యక్తులు, మీరు ముఖ్యమంత్రి కావాలి, మీరు శాసనసభకు పిలిపించాలి. శాసనసభ ముందు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని ఆయన కల్లారా చూడాలి, ఈ కోట్లాది మంది జనాలు చూడాలి అనేటువంటిది రేవంత్ రెడ్డికి ఆకాంక్ష. కానీ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా అంత అంటే ఇగోగా తీసుకోకూడదు. కేసీఆర్ గారు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. గతంలో మీరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకోండి, జగన్ ముఖ్యమంత్రి అయిండు, చంద్రబాబు నాయుడు అయిండు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిండు. ఓకే, ఆ పక్క రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో ఇది ఒకసారి అయిపోతే జయలలిత ఒకసారి అయ్యేది. ఇది అవును. సో సునీల్ గారు, వీళ్ళు అడిగేది ఒకటే, ఎందుకు మీరు ఇలా అరెస్టులు చేస్తున్నారు, ఎందుకని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఏదైనా ప్రశ్నిస్తే మీ తప్పులు ఎండగడుతుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి సరే పోలీసులను అడ్డుకున్నారు విధుల నుంచి అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. హరీష్ రావు గారిని, మాజీ ఎమ్మెల్యేలు కొంతమందిని, మిగతా వాళ్ళని, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఏంటి అసలు? సరే, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు మీకు తెలియని కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుని కానీ, లేకపోతే కనీసం ఒక రాజకీయ నేతగా ఉన్నాను, దాదాపు ఒక 2 లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నా అనే సోయి మర్చి ఓ ఎస్ఐ గారి వీరికి ఎంత దురుసుగా పోయిండో వీడియోలో మీరందరూ చూసిండు. చట్టాన్ని చేతులకు తీసుకునే హక్కు ఎవరికి లేదు. ఆయనను అరెస్ట్ చేస్తా అంటే అడ్డుపడే హక్కు హరీష్ రావు గారికి ఉందా చెప్పండి? ఓకే, ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఆయన సంకనేసుకొని సాక్షాత్ ఒక మహిళా గవర్నర్ ను అంత అవమానపరిచినట్టు మాట్లాడితే కూడా కేసీఆర్ గారు సంకనేసుకొని రావడం, ఆయన ఎమ్మెల్యేలు లేకపోతే ఆయన అనుచరులు ఏది తప్పు చేసినా కానీ కనీసం ఖండించకపోగా ఎట్లాంటి అది లేకుండా ఆయన వాళ్ళకు ఒక అలవాటు అనేది ఆ యొక్క నీతిని నేర్పించేసి. సో మేమేమంటున్నాం అంటే ఇలా కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన నడుస్తా ఉంది. చట్టం తన పని చేసుకోపోతా ఉంటే ఇలా నిజంగా ఎవరిని మనం ప్రశ్నిస్తే అరేంజ్ చేసినామో ఎక్కడన్నా చూపించాలి. మీ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర మీడియాల ద్వారా. ఇవాళ ఒక 2-3 పాయింట్లు చెప్తా సార్ మీకు. అంటే కాంగ్రెస్ ను ఎంత బదనాం చేస్తున్నారు. డిఎస్సి ఎగ్జామ్ జరిగినప్పుడు అది వాయిదా వేయాలని కొట్లాడినప్పుడు ఇదే అశోక్ నగర్ లో ధర్నాలు జరిగితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ కోచింగ్ సెంటర్ ఓనర్లు ఉంటారు తప్ప డిఎస్సి స్టూడెంట్స్ లేరు. సో అట్లాంటివి చేసినప్పుడు ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయాలా? నిన్నగాక మొన్న లఘుచర్లలో జరిగిన కలెక్టర్ గారి దాడి మీద కూడా టిఆర్ఎస్ నేతలు కొంతమంది గుండాలుగా మారి సాక్షాత్తు ఒక జిల్లా మొదటి వ్యక్తి అనుకోవచ్చు, జిల్లా అధికారి మీదనే రాళ్ల దాడి, కర్రల దాడి, కాళ్ళని ఎట్లా ధ్వంసం చేసిందో చూసిండ్రు. ఆ ధ్వంసంలో కూడా అక్కడ ఎవరికి ఎకరం భూమి లేదు, గజం భూమి లేదు. సో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇలా ఒక పోలీస్ అధికారి మీద, పోలీస్ ఆఫీసర్ మీద అంతగా ఆయన మాట్లాడుతూ అంత మీదికి ఒక రౌడీకి గుండాలాగా పోతా ఉంటే ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా మేము అడ్డుపడతాం. ఈ రాష్ట్రంలో ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండి నేర్పిస్తున్నది ఏంది? దేనికి సంకేతం? వీళ్ళు
ఇలాంటి పద్ధతిని. కనుక ఇట్లాంటి పద్ధతులు వాళ్ళు మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పక్కదారి పట్టలేదు, తప్పుదో పోదు, ఎవరికి అవకాశం ఇవ్వదు. చట్టం తన పని తను చేసుకపోతా ఉంటది. కాంగ్రెస్ పద్ధతి అంతా ఖచ్చితంగా ఎవడు తప్పు చేసినా కానీ చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే తప్ప మేము ఏదో ఇంత పొడుగు ఉన్నాం, లేకపోతే ఇంత పెద్దగా ఉన్నాం, నేను ఒక ముఖ్యమంత్రి గారికి మేనల్లు ఉన్నాను, కేటీఆర్ మేనబాబు ఉన్నాను, నాది ఇంకా నడుస్తుంది అనుకుంటే పొరపాటు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాశీర్వాదంతో ముందుకు సాగుతా ఉంది. మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత ఆదరిస్తుంటే ప్రతిపక్ష పార్టీ అంత తొక్కాలని చూస్తా ఉంది. ఇందాక మా పశుపతి సార్ చెప్తా ఉన్నాడు, అదే మనిషిని మంచి అని చెప్పండి, చేసిన దాన్ని చెప్పండి, చేయని దాన్ని వ్యతిరేకించండి. పొద్దాక మీద మెడల పలక మీద బోర్డు రాసి కాంగ్రెస్ దొంగ, కాంగ్రెస్ పని చేయలేదు, కాంగ్రెస్ పడిపోతే ఈ మూడు నినాదాలతో ఎంతకాలం బతుకుతారు? ప్రజలు కూడా మీరు చేసేదానికి మిమ్మల్ని హక్కున చేసుకోవడానికి ముందు ఉండాలి కదా. ఇలా నిజంగా లఘుచర్ల ఘటనలో ఎస్సీ కమిషన్లు దింపు లేకపోతే ఏదో చేస్తే కాదు. నిజంగా అక్కడ ఎస్సీలకి అన్యాయం, ఎస్టీలకి అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం దిగ్బంధం అయిపోతుంది. ఇలా దళిత సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు ఎవరు ఊరుకోరు. కేవలం అక్కడ ఒక కృత్రిమమైనటువంటి ఒక ఉద్యమాన్ని సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలన్నా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? పద్దాక ముఖ్యమంత్రి గారి మీద ఒకటే వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు పెట్టేసి కనీసం ముఖ్యమంత్రి గారికి మీకు పడకపోతే ముఖ్యమంత్రి గారు చేరుకున్న విలువ కూడా ఇవ్వడం నేర్చుకోకపోవడం సిగ్గుచేయడం. 9 సంవత్సరాలు అధికారంలో ఉండి హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసారు. దాదాపు ముఖ్యమంత్రి స్థానానికి సరిపోయేటువంటి వ్యక్తిగా కూడా ఎదిగినటువంటి హరీష్ రావు గారు ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని పట్టుకో నువ్వెంత, నీ బతికెంత, నీ గతం ఎంత అని ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు అతను మంత్రిగా అయినప్పుడు కనీసం రాజకీయంగా సరే మీరు గతంలో 9 ఏళ్ళు చేసినప్పుడు మీది నడిచింది. ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాపాలన నడుస్తా ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఇలా మిమ్మల్ని వద్దని పక్కకు పడుకోబెడితే పాలన చేతగాకనే పక్కకు పడుకోమన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దాన్ని నెరవేర్చడం సాధ్యం కాకపోతే ఇంకెందుకు మీ రాజకీయ జీవితాలు ఎందుకు? రైట్ సునీల్ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అలాగే ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాటి మీద అయితే దీని మీద మనతో మాట్లాడడానికి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత కరాటే రాజు గారు. రాజు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, ఏంటి ఇక్కడ కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని. మరో పక్కనేమో మీరు ఆరోపించేటువంటిది మీ పార్టీ వాళ్ళు ప్రశ్నించినా కానీ, తప్పుల గురించి అడిగినా కానీ ఇలా అరెస్టులు చేస్తారా అని చెప్పి మీరు అంటున్నారు. ఇవాళ చూస్తేనేమో మీరు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు హరీష్ రావు గారితో కలిసి. ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు జరుగుతున్నటువంటి దాని మీద? పవన్ గారు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఈరోజు ఈ రాజ్యాన్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరున్నారండి, ఒక శాసనసభ్యుడిగా పోలీస్ స్టేషన్ కు ఒక ఏసీపీకి ఫోన్ చేసి పోయి, ఏసీపీ లేకపోతే ఏసీపీ గారు సిఐ గారు కలిసి మీ కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసిన తర్వాత కూడా మీరు ఎందుకు మా పోలీస్ స్టేషన్ కు వచ్చిర్రు అని చెప్పేసి కేసు పెట్టడం మీ చరిత్రలో మొదటిసారి. బహుశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టడానికి పోతే కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినటువంటి చరిత్ర అసలు ఇది ఎక్కడ కొనసాగలేదు. ఎందుకంటే ఎంతసేపు హరీష్ రావు గారి లాంటి వాళ్ళు కానీ, కౌశిక్ రెడ్డి లాంటి వారు గారు ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిందని, ప్రభుత్వాన్ని ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారని, వారు ఇచ్చినటువంటి బిల్లును అమలు చేయాలని చెప్పేసి ప్రతిపక్షంగా తన బాధ్యతను చేపట్టడానికి ముందుకు పోతా ఉంటే కేసులతోటి నోర్లు మోపిద్దామని అనుకుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో జరగదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కానీ, హరీష్ రావు గారు లాంటి వాళ్ళకి కానీ కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి లాఠీలు, తూటాలు, పారామిలిటరీ బలగాలు సైతం ఏం చేయలేకపోయినాయి. ఏమి చేయలేదని ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోలీసులతోటి వీళ్ళనందరినీ అణచాలి అని చెప్పేసి అవివేకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి గారిని పిలవాలంటే మాకు ఇప్పుడే ఈ రోజే ఎక్కినా మాకు అప్పుడే కేసీఆర్ గారు మాట్లాడతారా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉండే. ఇప్పుడు కేసీఆర్ గారు నోరే ఇప్పలేదు. కింద ఉన్నటువంటి కేసీఆర్ గారి కుడి లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి హరీష్ రావు గారు లాంటి వారు కానీ, లేకపోతే కేటీఆర్ లాంటి వారు కానీ, లేకపోతే కవితక్క గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూనే తట్టుకోలేకపోతున్నారు. ఇక కేసీఆర్ గారు వచ్చి ప్రశ్నిస్తే ప్రజాక్షేత్రంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు తట్టుకోగలుగుతారా? ఇది నేనేమంటున్నానంటే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు అడుగుతా ఉంటే అన్ని కాకమకతలు పెట్టేసి ఏదో రోజు ఉదయం లేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో
పేగుల మెడలు వేస్తా, తొక్కి చంపుతా, జేసీబీల కింద పెడతా, ఇటాచీల కింద పెడతా, లేకపోతే నేను తలుచుకుంటే మీ చెడ్డీలు మూడీలు ఉండవు, షెడ్యూల్ కూడా ఊడగొడతా అంటే ఈయనకు ముడి మీద ఉన్న షెడ్యూల్ ఊడగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిరా ప్రజలు? రెండోది, కేసులు పెట్టడానికి కేసులతోటి మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తా అంటే జరగని పని అండి. ఇక్కడ ఏం చేసిరండి? ఒక శాసనసభ్యుడు ఒక అపాయింట్మెంట్ తీసుకొని పోతే ప్రశ్నిస్తే ఆయన ఈరోజు అరెస్ట్ చేయడానికి పోతే అరెస్ట్ చేసే వ్యక్తిని కూడా తీసుకొచ్చి మేము ప్రశ్నించకూడదా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి హరీష్ రావు గారు చెప్పింది ఏంది? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, ఏం సెక్షన్లు పెట్టిరు, ఏం పెట్టిరు మీరని చెప్పేసి అడిగితే ఉదయం నుండి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నిర్బంధించడం ప్రజాపాలన ఇది ప్రజాపాలన. గతంలో ఏనాడో మేము చరిత్రలో చదువుకున్నాం, మేము చదివే క్రమంలో చరిత్ర చదువుకున్నాం. ఎమర్జెన్సీ రోజులుండే, చీకటి రోజులుండే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజకీయ నాయకులను మొత్తం కూడా జైళ్లలో మగ్గించిందని, లేకపోతే జైళ్లలో వేసింది. వాళ్ళకందరినీ కూడా ఎక్కడికి బయటికి రాకుండా ఒక ఎమర్జెన్సీ చీకటి రోజుల్లాగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఇందిరా పాలన వస్తుంది. చీకటి రోజులు కావా, ఆ రోజు ఎమర్జెన్సీ ఏ రకంగా చేసిరో ఎమర్జెన్సీ ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, అరే ఒక ప్రజాప్రతినిధి మీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఆయన ఫోన్ ట్యాపింగ్ అక్కడ జరుగుతా ఉంది, ఆ ఫోన్ ట్యాప్ విచారణ చేయమని చెప్తే ఆ కాపీ తీసుకుని విచారణ చేసేది వదిలేసి నువ్వు ఎట్లెట్లు వస్తావు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి తన పైన కేసులు మోపడం అనేది ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాపాలన అసలే కాదు. రెండు, అదే విషయం పైన హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే హరీష్ రావు గారు ప్రతిరోజు ఆయన యొక్క ద్వంద్వ వైఖరి, ఆయన 2 నాలుకల ధోరణి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులను బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, గురుకుల సంఘటనలు కానీ, లగచర్ల లాంటి సంఘటనలు కానీ, గిరిజనులు మోసం చేసిన లాంటి ప్రశ్నిస్తా ఉంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక అసెంబ్లీకి రానియకుండా వీళ్ళను జైల్లో వేసేయాలి, అసెంబ్లీలో ప్రశ్నించకుండా ఉండాలి, అసెంబ్లీలో అసలు వీళ్ళు అసెంబ్లీ అయ్యే వరకు కూడా వీళ్ళు జైల్లో ఉంటే నన్ను ఎవరు అడ్డుకోరు, నన్ను ఎవరు అడగరనే ఉద్దేశంతో ఉంటే ఇది తెలంగాణ ప్రజాక్షేత్రం, ఉద్యమాల గడ్డ, ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి గాలి, నీరు, నిప్పు, ఉద్యమ మేధావులు, కార్యకర్తలు, కర్షకులు, కార్మికులు, ప్రతి బిడ్డ, ఆడబిడ్డ కూడా ఈ నేల ప్రశ్నించే నేల. నువ్వేదో ఆనాడు సమైక్యాంధ్ర తొత్తుగా ఉన్నా అని చెప్పేసి సమైక్యాంధ్రతోటి పాలన చేసేసి ఆ రోజు తొక్కినట్టే ఈ రోజు తొక్కేస్తామంటే తెలంగాణ భగ్గుమన్నది ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం భగ్గుమన్నదో ఇంకొకసారి కూడా ఈ అలాంటి ఉద్యమమే భగ్గుమంటది. ఇక్కడ మళ్ళీ ఆ ప్రజాగ్రహానికి రేవంత్ రెడ్డి గారు గురి కాక తప్పదు అది యాజ్ యూజువల్ గా. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులు కానీ, అప్రజాస్వామికంగా ప్రజల చేత 3 లక్షల మంది ప్రజల చేత ఎన్నుకున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అక్కడ ఆయనకు జైలు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ 3-4 సార్లు మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి, ప్రజల వ్యక్తి, ఒక సూర్యుడు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు ఇక్కడ నిర్బంధించడం జరిగింది. అసలు ఇది ప్రజాపాలన ఎట్లయితది? అంటే నిర్బంధించడమే ప్రజాపాలన అంటే ప్రజలను జైలుకు పంపడమే ప్రజాపాలన అంటే నాయకులను చీకటి రోజులు ఆనాడు ఎమర్జెన్సీ కాలంలో ఏదైతే అరెస్టులు చేసి జైల్లో మగ్గించి వాళ్ళను నానా రకాలుగా అంతమొందించే ప్రయత్నం చేయడమే ఇందిరా పాలన? ఇదే ప్రశ్న ఒక్కసారి కాంగ్రెస్ నేతను అడుగుదాం. ఒకసారి సునీల్ గారు, వారు అడిగేది నిర్బంధం మాత్రమేనా ప్రజాస్వామ్య పాలన అని అంటున్నారు. అలాగే అసెంబ్లీకి వచ్చి మేము ప్రశ్నిస్తున్న సరిపోదా, మీకు కేసీఆర్ గారు వస్తే తట్టుకోలేరు అని కూడా వారు అంటున్నారు. మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు మేము తట్టుకొని ఆయనకు భయపడేది ఉంటే అసెంబ్లీకి రమ్మని ఎందుకు అడుగుతాం? ఇవల్ల ప్రజల సొమ్ము, ప్రజలు కట్టినటువంటి పన్నులతోని తెలంగాణ ప్రభుత్వంలో నెలసరి జీతం తీసుకుంటూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా మీరు అసెంబ్లీకి రాంటయ్యా, వచ్చి కూసో సామి అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు వచ్చి ప్రజలకి ఏమి ఇస్తారో, ప్రజలకు ఏం సమాధానం చెప్తారో, ప్రతిపక్షంగా ఏం మాట్లాడతారో అసెంబ్లీలో మాట్లాడండి. ఒక శాసనసభ్యులు, మీరు మాజీ ముఖ్యమంత్రి ప్లస్ శాసనసభ్యులు, ఇప్పుడు ముఖ్యమంత్రి అనే హోదా దర్పణం మర్చిపోయి ఇంకా కూడా మేము ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారో అర్థం కావట్లేదు. రెండవది, ఇందాక మన బీఆర్ఎస్ కరాట రాజు గారు అన్నట్టు ఇవాళ మేము లేనోళ్లను, ఇంట్లో పడుకున్న వాళ్ళను, ఫామ్ హౌస్ లో పడుకున్న వాళ్ళను అసెంబ్లీకి రండి అని పిలుస్తుంటే అసెంబ్లీకి వచ్చేటోళ్ళను మేము జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవాళ హరీష్ రావునో లేకపోతే కౌశిక్ రెడ్డినో అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు పోయిందా, లేకపోతే కాంగ్రెస్ నేతలు పోయిందా? చట్టం తన పద్ధతి చేసుకోబోతా ఉంది. ఇలా పోలీసుల మీదకి రౌడీల్లాగా ప్రవర్తించి కొద్ది రోజులు ప్రజలు ఎగబెట్టారు, కొద్ది రోజులు రైతులు ఎగబెట్టారు. ఇప్పుడు సాక్షాత్తు ఎమ్మెల్యేలే పోలీసుల మీద తిరగబడతా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని అదుపు చేయాల్సినటువంటి శాంతి భద్రతను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఖచ్చితంగా ఉంటది. ఇవాళ వాళ్ళకి ఏదో పోలీసులు అంటేనే తెలియదు, అరెస్టులు అంటే కొత్తగా, నిర్బంధాలు అంటే కొత్తగా అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు గత 10 సంవత్సరాలు చేసింది అదే.
ఓకే. ఎంత ఘోరమైనటువంటి పరిపాలన చేసిరు. తెలంగాణ ప్రజలు మర్చిపోకుండానే వాత పెట్టి ఇంట్లో పడుకోబెట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా రండి, శాసనసభ సమావేశాల్లో పాల్గొనండి, మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందజేయండి. తెలంగాణలో కేవలం 11 మాసాలుగా వ్యవస్థ నడుస్తా ఉంటే దాన్ని ఓర్చుకోక అప్పుడే 100 సంవత్సరాల భారం మోపి మీరు ఏం చేయలేదు, మీరు ఏం చేస్తలేదు, మీతో ఏమైతుంది, కూలిపోతారు కాలిపోతారు, ఇవే ఆలోచనలతో మాట్లాడి నిజంగా తెలంగాణలో ఒక మంచి వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎవరైనా సరే తమ బాధ్యతలను మర్చిపోకుండా 100కి 100 పాలు రాజకీయ జీవితం ఎట్లా ఉండాలో, రాజకీయ నేత ఎట్లా ఉండాలో అదే రీతిగా ఉంటే మంచిది. వీళ్ళు అన్నారని వాళ్ళు అన్నారని వీళ్ళు అనడం కూడా కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే అసెంబ్లీ నిండుగా ఉండాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండి నెలసరి జీతం తీసుకునే ప్రతి ఒక్కరు శాసనసభ సమావేశాలకు హాజరు కావాల్సిందే, ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మీకేమన్నా వ్యతిరేకతలు ఉంటే డైరెక్ట్ గా అసెంబ్లీలో చేయండి. రాజు గారు విన్నారుగా వారనేది ఏంటంటే అసెంబ్లీ నిండుగా ఉండాలి, ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అసెంబ్లీకి రావాలి అని చెప్పి వారు కోరుతున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ గారు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి పిలిచారు అంటున్నారు. సో నేనేమంటున్నానంటే పవన్ గారు నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగా మీకు ఆ యావ ఉంటే మీకు ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రావాలని మరి అరెస్ట్ చేసి జైలు పంపుడు ఎందుకు? మరి ఒకవైపు ఏమో అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు, ఇంకోవైపు ఏమో అసెంబ్లీకి రమ్మని అంటారు. ఒకవైపు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారండి, ప్రతిపక్షంగా మ్యాండేట్ ఇచ్చారు, మా ప్రజల పక్షాన మా గురించి మీరు మాట్లాడమని చెప్పేసి వాళ్ళ అధికార పక్షంగా పాలించమని చెప్పారు, ప్రతిపక్షంగా మాకు ప్రశ్నించమని అడిగిండు. మరి ప్రశ్నిస్తే పాలిస్తే మేము పోయి ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజలు ఎవరు పెట్టారండి డెడ్ లైన్లు? మేము పెట్టామా రేవంత్ రెడ్డి గారు పెట్టారా? ఈనాటికి పెన్షన్ ఇస్తాం, ఈనాటికి రైతు బంధు రైతు రుణమాఫీ చేస్తాం, ఈనాటికి మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, ఈనాటికి నేను వచ్చే నాటికి 4000 పెన్షన్ ఇస్తాం. ఎవరు చెప్పారండి ఇది? చెప్పిందో ఎవరు? అసలు ఎవరు చెప్పింది? ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా పిసిసి హోదాలో. మరి అవి అడిగిందా? ఆయన చెప్పిందని ఆయన కావాలి. దీనిపైన మేమేదో చేస్తున్నామని చెప్పేసి కోడిగుడ్డు మీద హరీష్ రావు అరెస్ట్ చేస్తే ప్రజాక్షేత్రంలో ఒప్పుకుంటారు, పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేస్తే అసెంబ్లీలో ఎవరు ఉండరు, ఇక అడ్డం పడేటోళ్ళు ఉండరని చెప్పేసి అవివేకంగా చేస్తున్నటువంటి పని ఇది. తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచిస్తా ఉంది, తెలంగాణ మేధావులు బుద్ధిజీవులు అందరూ కూడా ఆలోచిస్తారు. ఈ యొక్క పాలన కాదు, ఇది నిర్బంధ పాలన, ఇది ప్రజాపాలన కాదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను వంచే పాలన, ఇది ప్రజాపాలన కాదు, ఇది గిరిజనులకు హరిజనులకు ప్రతి ఒక్కరిని కూడా వంచే పాలన. దాన్ని కప్పిపెట్టడానికి నానా రకాలుగా పోలీసులను ప్రయత్నిస్తున్నారు ప్రజాక్షేత్రంలో. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. అయితే ఒక్క మాట చెప్పండి, అక్కడ ఎంతసేపు ఇంకా మీరు ఉండేటువంటి అవకాశం ఉంది? హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి రాత్రంతా అక్కడ ఉంచే అవకాశం ఉందా, లేదంటే మిమ్మల్ని ఏమైనా వదిలిపెట్టే అవకాశం ఉందా? రాజు గారు ఐ థింక్ లైన్ కట్ అయినట్టుంది. సునీల్ గారు, అదే ఆయన అనేది రమ్మంటారు ఒక పక్కన, ఇంకో పక్కనేమో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, ఇలాగే పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోబెడతారంటే ఏమనుకోవాలంటున్నారు? దయచేసి సార్ మీరు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళని విభేదించాలి. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఆయన అనుభవం ఎంత? అంటే ఇక్కడ విభేదించడం అంటే విభేదించడం అంటే యాక్చువల్లీ ఇందాక ప్రజాభిప్రాయం తెలుసుకునేటువంటి క్రమంలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అన్నది ఏంటంటే గత 10 ఏళ్లలో ఏదైతే పరిపాలన చూసామో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన కూడా దానికి అతీతంగా ఏం లేదు. ఈ అరెస్టులు కానీ లేదంటే ధర్నా చౌక్ను వాళ్ళు మూసేశారు, మీరేమో ధర్నాలు చేయొద్దు, దానికి అనుమతులు మీరు ఇవ్వడం లేదు, దానికి డిఫరెన్స్ ఏముంది అని చెప్పి వేరే విపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. వాస్తవమే సార్, ఎక్కడ ధర్నా చౌక్ పర్మిషన్ ఇవ్వలేదు. మీరు వెళ్ళి ఇందిరాబాద్ దగ్గర ధర్నా చౌక్ లో చూడండి సార్, 365 రోజులు నాన్ స్టాప్ గా ఒక్క రోజు 3 సభలు 3 మీటింగ్లు 3 ధర్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ మనం పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయంలో చూసుకుంటే సార్, ఆయన అసెంబ్లీకి వస్తే అసెంబ్లీని దిగ్బంధనం చేస్తారనో మాట్లాడుతున్నట్టు కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ ఒక
సర్పంచ్ కి అంత అంటే ఆయనకు ఎంత జ్ఞానం ఉంటుందో ఈయనకు అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఉమ్, కనుక ఆయనకు భయపడే అవసరం లేదు. పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించినందుకు చట్ట ప్రకారంగా ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఆ విషయం బీఆర్ఎస్ నేత తెలుసుకోవాలి. ఉమ్, సో ఇంకా వీళ్ళు గుండాయిజం చేస్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోరు. కనుక 100% ఎవరు తప్పు చేసినా చట్టంలో అందరు సమానమే. చట్టం తన పని తాను చేసుకోబోతుంది తప్ప వీళ్ళు ఏదో పాడి కౌశిక రెడ్డికి మెడల్ ఇవ్వాలి, ఓ దండ చేసి సన్మానం చేయాలి అంటే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తే సాక్షాత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ప్రవర్తన బీయింగ్ ఎమ్మెల్యే కదా సరైన పరిస్థితి. ఉమ్, సో ఖచ్చితంగా 100% ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అక్కడ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి స్వయం వెళ్ళి హరీష్ రావు చేతులు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారా? ఓకే, వాళ్ళు చేస్తున్న తప్పులను వాళ్ళు తెలుసుకోవాలి కదా. రైట్. పశుపతి గారు, సో క్లోజింగ్ కామెంట్స్ అంటే కేసీఆర్ రావడం గురించి ఇందాక మీరు చెప్పేశారు, ఈ కేసుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అంటే అది ఈ ఉద్యమ సమయంలో 2007లోనే దానికి రూపకల్పన జరిగింది అని చెప్పి అన్నారు. కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, లేదంటే హరగోపాల్ గారు కావచ్చు, ఇలా చాలామంది పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరినీ సంప్రదించిన తర్వాత కోదండరామ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, జేఏసీ వాళ్ళు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, కవులు, కళాకారులు అందరినీ కూడా అడిగిన తర్వాతే మేము చేసామని ఆయన అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది అసలైనటువంటి తెలంగాణ ఆత్మ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా లేదు, ఇది దొరతనంలాగా ఉంది అంటూ ఆయన అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంతో ఇప్పుడు రాజకీయం అనుకోవచ్చా ఇది పార్టీలు రెండు కూడా? అంటే పవన్ గారు, రాజకీయ పార్టీలు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటాయి. అది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది. అయితే కొంతమంది ఎట్లా అంటే సాఫ్ట్ గా కటింగ్ ఇస్తారు, కొంతమంది ఎట్లా అంటే ఓకే ఇది దొరతనం లాగా ఉంది, ఒక దొరసనం లాగా ఉంది అనేది వీళ్ళు. మరి అప్పట్లో ఉన్నప్పుడు దానికి ఏదో ఒకటి రంగు రుద్దాలి, అది ప్రతిపక్ష పార్టీ కూడా అదే చేస్తుంది. అయితే తెలంగాణ తల్లి అనే దానికి వస్తే నేను గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పినాం, తెలంగాణలో చాకలి ఐలమ్మ అనే ఒక వీరవనితని మనం ఎట్లయితే కొనియాడుతున్నామో ఆవిడ విగ్రహం పెడితే బాగుంటది కదా. అవును, ఆవిడ అంటే ఒక వెనుకబడిన కులము అవన్నీ వదిలేసాడు. ఆనాడు ఆనాడు తెలంగాణలో జరిగినటువంటి అరాచకానికి, విధ్వంసానికి పోరాడి ఒడ్డినటువంటి వనిత ఆమెను పెట్టొచ్చు, తప్పేం లేదు. అది ఆమె ఎవరు కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్లో ఎవ్వరు కూడా వద్దన్నారు. అంటే మళ్ళీ ఒక దాంట్లో కూడా ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, మహాత్మా గాంధీ గారు బట్టలు లేకుండా ఉన్నారు. మరి అంటే పేదరికం ఉండాలి, అందంగా ఉండాలి అని అనుకుంటారు ఏంటి? దానికి ఏం లేదు. ఒక నిజమైనటువంటి నాయకత్వం, నిజమైనటువంటి స్ఫూర్తి జరగాలనుకున్నప్పుడు, నిజమైనటువంటి మహిళా లోకానికి కూడా ఒక మంచి ఇండికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు శాఖలలో మనం పెడితే తప్పేముంది? అంటే గత ప్రభుత్వం కూడా కొన్ని తప్పిదాలు చేసింది, దాన్ని ఇవాళ వాళ్ళ అవకాశవాదం తీసుకుంటారు, తప్పేం లేదు. ఇవాళ మొల్లా గారు ఉన్నారు, మొల్లా గారు విగ్రహం ఎలా ఉంటుందో మనకు తెలీదా? అంటే అందమైన ఆకారం ఉంటేనే తెలంగాణ తల్లి కాదు కదా. ఈ తెలంగాణకు స్ఫూర్తినిచ్చింది ఏంటి, తెలంగాణ పోరాటం ఏంటి, తెలంగాణ యొక్క సశక్తి గొంతు ఏంటి, పోరాట పట్టిమ ఏంటి, ఇవన్నిటికీ శాఖలైలమ్మ నిల్వెత్తు నిదర్శనం. ఎవ్వరు కూడా నోరు మీద రావడం విగ్రహం పెడితే. ఆమె పెద్ద వీరవనిత. మన చరిత్రలో చదువుకున్నాం, మన చిన్నప్పుడు మేము చిన్న పుస్తకాలలో చదువుకున్నాం, ఇవాళ కూడా చదువుకుంటున్నాం. సో వాళ్ళు అవకాశవాదం తీసుకుంటారు. అక్కడ విగ్రహం పెట్టలేదని రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టడం, రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఏం చేసిండని, లేకపోతే పివి నరసింహారావు గారు విగ్రహం పెడితే ఆయన ప్రధానమంత్రి, ఆయన తెలంగాణ బిడ్డ, ఆయన విగ్రహం పెడితే బాగుండేదని అంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మింగలేక కక్కలేక ఏం అనలేకపోయారు. ఎందుకంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ. ఎవరు కూడా దాన్ని అంటే మనసులో వాళ్ళకి ఏమైనా బాధ ఉండి సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు లేకపోతే నొప్పు ఉండాలి అన్నటువంటి ఉన్నోళ్ళు కూడా బాహాటంగా ఎవరు కూడా ఏమనలేని పరిస్థితి. అదే విషయం తెలంగాణ తల్లి విషయంలో కూడా శాఖలైలమ్మ విగ్రహం పెడితే మనకు పెద్ద ఇబ్బంది ఉండదని నాకు ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు అరెస్టులు అంటున్నారు. అరెస్టుల గురించి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రజానికానికి తెలిసిందని బాగా ఆయన రాత్రి అరెస్ట్ చేయడం వల్లనే, లేకపోతే కేసులు పెట్టడం వల్లనే ఇవాళ అదే పోరబడి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినా, లేకపోతే హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినా, బీఆర్ఎస్ పార్టీలను కక్ష సాధింపులు చేసినా కూడా మళ్ళీ వాళ్ళను ఇండైరెక్ట్ గా
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని హైలైట్ చేస్తుంది. అవును. ఎందుకంటే మా సమస్యల పైన పోరాడుతుంటే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనేది. ఇవాళ అరెస్ట్ చేయకపోతే ఇవాళ చర్చ లేదు కదా, మనం మాట్లాడేటోళ్ళం కాదు కదా. అవును. అదేవిధంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ 4 కోట్ల జనాభా కూడా ఆలోచిస్తున్నారు, అయ్యో హరీష్ రావు గారిని అరెస్ట్ చేసిందంట, కేటీఆర్ గారిని చేస్తారంట. అంటే ఇది ఒక పెద్ద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే హీరోను ఇండైరెక్ట్ గా వీళ్ళే చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. అది చేయకూడదు. చేయడం వల్ల ఏంటంటే ఆ పార్టీకి వాళ్ళ ఉనికికే ముప్పు వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పద్ధతి ప్రకారం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీల యొక్క సూచనలు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు స్వాగతం చేయాలి. ఉదాహరణకు మీరు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆవిడ ఏమన్నది, ఒక ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్షం ఒక సూచన, ఒక స్నేహితుడు, ఒక ఇండికేషన్, తప్పు చేస్తే ప్రశ్నించే వాళ్ళు మేము అధికారం అదే పార్టీ కావచ్చు. అంటే అటువంటి కోరికలు ఉన్నప్పుడు నిస్సందేహంగా అటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆచరణ రూపంలో ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అధికార పార్టీలు కానివ్వండి ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భావ సారూప్యాన్ని, తెలంగాణ ప్రజల యొక్క అంటే వీళ్ళు ఏవైతే గవర్నమెంట్ కమిట్మెంట్స్ ఇచ్చిందో ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. పాలక ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు. అది బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాత్ర కూడా ప్రతిపక్ష పార్టీలు పోషించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ పశుపతి గారు. అలాగే థ్యాంక్ యూ సునీల్ యాదవ్ గారు జాయిన్ అయినందుకు. అలాగే కరటరాజు గారు కూడా ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసినందుకు, అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా. ఎనీవే, పశుపతి గారు చెప్పినా ఎవరు చెప్పినా కానీ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి సభలోకి వెళ్ళడం అనేది ఆయన విధి. కానీ కేసీఆర్ గారు ఇప్పటిదాకా రాలేదు. అట్లీస్ట్ ఈ సమావేశాలకైనా వస్తారా అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆహ్వానం మరి ఆయనకి అది సరిపోతుందా, లేదంటే రేవంత్ రెడ్డే స్వయంగా ఇంటికి వెళ్ళి పిలిచి, లేదంటే ఆయన కాన్వాయ్లోనే కేసీఆర్ గారిని కూడా తీసుకురావాలా అన్నటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి వింటర్ సీజన్ వచ్చేస్తుంది. డిసెంబర్ 9న అసెంబ్లీలో ఏ గందరగోళాలు ఉంటాయి, ఏ పథకాలకు సంబంధించి మాట్లాడతారు, లేదా అసలు కేసీఆర్ వెళ్తారా, వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.